9 గంటల టైంలో ఒక కర్ణాటక నుంచి కేఆర్పురం నుంచి ఒక నిస్సాన్ కార్ వెహికల్ ముందు వెళ్తున్న లారీకి వెనక నుంచి వచ్చి యాక్సిడెంట్ జరగడం వల్ల నియర్లీ 5 మంది చనిపోయినారు. మార్నింగ్ 6 గంటలకు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 6 గంటలకు కేఆర్పురం నుంచి బయలుదేరేసి వాళ్ళు దారిలో బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత టువర్డ్స్ తిరుమలకి వెళ్తూ ఉన్నారు. దారిలో వెళ్తున్న లారీని వీళ్ళు వెనక నుంచి వచ్చి ఢీకొనడం జరిగింది. ఢీకొనడంలో దాదాపు మొత్తం ఆక్యుపెన్స్ అందరూ 5 మంది ఉన్నారు. 5 మంది చనిపోయినారు. ఇది మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారము నిద్రమత్తులో చేయడం వల్లనే జరిగింది అనుకుంటున్నాము. ఎందుకంటే కారు స్పీడ్ లాక్ అయినది చూస్తే 130లో స్పీడ్ లాక్ అయింది. స్పీడ్ లాక్ అయిన ఉద్దేశంలో అంత స్పీడ్లో బండి బ్రేక్ వేసినట్టు కూడా ఆ స్పాట్ ఆఫ్ యాక్సిడెంట్లో ఎక్కడా లేదనమాట. ఒకవేళ బ్రేక్ వేసినా స్కిడ్డింగ్ మార్క్స్ వస్తుంది అనమాట. దీనికి మెయిన్ నిద్రపోయి చేయడం వల్ల అనేసి ప్రిలిమినరీలో ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. పోలీస్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. సార్, ఇట్లా యాక్సిడెంట్ జరిగిన డ్రైవర్లకి ఎలాంటి సలహాలు ఇస్తారు సార్? కంపల్సరీగా రెస్ట్ ఉన్నప్పుడే బయలుదేరి రావాలి. కంపల్సరీగా నిద్రమత్తులో జరుగుతున్న యాక్సిడెంట్స్కు చాలా ప్రాణాలు పోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలే కాకోకుండా ఆక్యుపెన్స్ కానీ రోడ్డు మీద ఉన్న ప్రాణాలు కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. ప్రాణం విలువ చాలా విలువైంది. చాలా జాగ్రత్తగా నడపాలి. కంప్లీట్గా మనం కాన్ఫిడెంట్గా ఉండి నిద్ర లేదు అనే టైంలోనే మనం జరగాలి. ఎందుకంటే తెల్లవారుజామున ఆ చల్లగాలికి జస్ట్ ఒక 1 సెకండ్ చాలా అన్నమాట. కళ్ళు మూసుకుంటే చాలా ఆ టైంలోకి ఈ ఇంపాక్ట్ అయితే నియర్లీ సగం చాసిస్ లోపలికి వెళ్ళిపోయింది. కారు లోపలికి ఎంత స్పీడ్లో ఉంటే అంత ఇంపాక్ట్ అవుతుందో మీరు ఊహించుకోవచ్చు. అసలు చూస్తుంటే బాడీలో అన్ని కంప్లీట్గా ఛిద్రం అయిపోయింది అనమాట. గొంతులోని పార్ట్స్ ఇట్లా ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక చిన్న తప్పు వల్ల నిద్రపోయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. నిద్ర చాలా కంట్రోల్లో ఉంచుకొని నిద్ర లేనప్పుడు మాత్రమే బండి డ్రైవ్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో నిద్ర వస్తున్నప్పుడు బండి పక్కన ఆపెట్టేసి ఆపుకొని పడుకొని ప్రయాణం సాగించాల్సిందే తప్ప నిద్రమత్తులో మాత్రం ఎట్టి పరిస్థితిలో డ్రైవ్ చేయొద్దండి. మీ ప్రాణాలు, ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. సార్, ఇది సాంకేతిక లోపమా లేకపోతే డ్రైవర్ తప్పిదమా సార్? ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్పాట్ ఆఫ్ యాక్సిడెంట్ నేను విజిట్ చేయడం జరిగింది. కంపల్సరీగా అది సాంకేతిక ప్రాబ్లం అయితే కాదు. ఎక్కడ బ్రేక్ వేసిన దాఖలాలే లేవు అక్కడ చాసెస్. ఆ కొట్టడంలో అంత స్పీడ్లో బండి ఎంత దూరం వచ్చేసిందంటే సుమారుగా 100 మీటర్స్ వరకు వచ్చేసింది. వెనక నుంచి ఏదో శబ్దం వస్తుందని చెప్పేసి డ్రైవర్ ఆపేంత వరకు తెలియదు. అంత ఫాస్ట్గా జరిగిపోయింది. ఒకవేళ బ్రేక్ వేసినట్టు ఏదైనా తెలిసినా కానీ స్కిడ్డింగ్ మార్క్స్ వస్తాయి అన్నమాట. రోడ్డు మీద కంప్లీట్గా టైర్ మార్క్స్ వస్తాయి. ఎక్కడ కూడా టైర్ మార్క్స్ లేవన్నమాట. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ నుంచి టైర్ మార్క్స్ ఉన్నాయి. అది బండి లాక్కొని వెనక తగలడం వల్ల చూసుకో